ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 158వ పేజీ 36వ కారిక అజమనిద్రమస్వప్నం అనామకమరూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచారః కథంచన గౌడపాదాచార్య అద్వైత తురీయ ఆత్మా సత్యం నామరూప ప్రపంచం మిథ్యా అని స్థాపిస్తున్నారు. ఇక్కడ అద్వైత ప్రకరణం అనేటటువంటి 3వ అధ్యాయం 7వ మంత్రంలో వచ్చినటువంటి శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే. చతుర్థం మన్యంతే మీన్స్ అంటే ఏమిటి? 4వ పాదమైనటువంటి పాదం కాని పాదం. చతుర్థం అంటే 4వ. 4వ అంటే ఏమిటి? తురీయం. ఆ తురీయాన్ని మన్యంతే ఈ విధంగా అంటారు, అనుకుంటారు, అంటే చెప్తారు అని అర్థం. చతుర్థం మన్యంతే అని 7వ మంత్రంలో అద్వైతం చతుర్థం మన్యంతే. తురీయ ఆత్మ చతుర్థం అంటే తురీయ ఆత్మ. అద్వైతం, అద్వైతం అంటే ఏమిటి? ఒక్కటే, అది తప్ప మరేది సత్యం కాదు. మనకు కనిపించేదంతా ద్వైతం ప్రపంచం. ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా సత్యంగా మనకు అనిపిస్తున్నది. మనకు సత్యంగా అనిపించడం అధ్యాసం వల్ల అనిపిస్తున్నది, అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల మనకు అలా అనిపిస్తున్నది. ఎలాగైతే నిద్రలో కలగనేటప్పుడు కల సత్యంగా అనిపిస్తున్నది కదా. కల సత్యం అనిపించడానికి కారణం ఏమిటి? మెలకువ ఉన్నవాడు తాను కలకంటున్నాను అనే విషయాన్ని మర్చిపోయినాడు. మెలకువతో ఉన్న వ్యక్తి నిద్రలోకి జారుకోగానే నేనే కల సృష్టించాననే విషయాన్ని మర్చిపోయినాడు. జాగరూకుణ్ణి తాను మర్చిపోయినాడు. అందుకని కలలో కలగనేవాడిగా, కలలో విషయాలుగా తానే అన్నీ సృష్టించుకొని తాను సృష్టించానని మర్చిపోయినాడు. అక్కడ ఏ శక్తి పనిచేసింది? వాడిని మర్చిపోయేటట్లు చేయడానికి నిద్రాశక్తి. ఆ కళ నిజం కానటువంటి కళ నిజంగా భావించడానికి నిద్రాశక్తి కారణం. అదేవిధంగా ఇక్కడ మాయాశక్తి మనల్ని ఇది సత్యంగా అనిపించేటట్లు చేస్తున్నది. అక్కడ నిద్రాశక్తి వల్ల కళ వచ్చింది, నిజం కాని కళ. ఇక్కడ మాయాశక్తి వల్ల మరొక కళ. ఏం కళ అంటే ఈ ప్రపంచం అంతా కూడా సత్యం అనిపిస్తున్నది మనకు. కనుక మనలో మరొక స్వప్నంలో ఉన్నాం మనం. ఇది 2వ స్వప్నం, అది ఒక స్వప్నం, ఇది ఒక స్వప్నం అన్నాం. కనుక ఈ యొక్క మాయాశక్తి నుంచి నువ్వు మేలుకోవాలి. ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి మేలుకోవాలి. అక్కడ మేలు కొలిపేది ఎవరంటే నీ ప్రారబ్ధం మేలు కొలుపుతుంది. అక్కడ నీ ప్రారబ్ధం నిద్ర నుంచి లేపగానే నీకు కలపోతుంది. ఇక్కడ అట్లా ప్రారబ్ధం లేపడానికి ఇక్కడ ఎవరు లేరు. గురువుగారు మహావాక్యమే మనల్ని నిద్ర నుంచి, అజ్ఞాన నిద్ర నుంచి లేపాలి. గురువుగారు వేదాంత వాక్యం ద్వారా మనలను అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కొల్పితే
ఈ వ్యావహారిక ప్రపంచం నేను ఏదైతే అనుభవిస్తున్నానో చూస్తున్నానో సత్యంగా సత్యం అనుకుంటున్నాను, ఇది సత్యం కాదని తెలుస్తుంది. ఎప్పుడు? అజ్ఞాన నిద్ర నుంచి మేలుకున్నప్పుడు. అజ్ఞాన నిద్ర నుంచి మేలుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు కల వస్తుంది, ఎవరైనా వచ్చి తట్టి లేపుతారు, ఒరే లేవరా, లే అంటాడు. అందుకని శాస్త్రం కూడా ఉత్తిష్టత, లే అంటున్నది. జాగ్రత్త, మేలుకో. ప్రాప్య వరాన్ని బోధత, గురువు గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క జ్ఞానాన్ని పొందు. ఆయన ఏం చెప్తారు? తత్ త్వం అసి, నువ్వు ఆ పరబ్రహ్మమే అని చెప్తారు. నువ్వు భార్యవి కాదు, భర్తవి కాదు, నిజంగా నువ్వు అనుకున్నటువంటి ఈ యొక్క బాధ్యతలు నువ్వు చేస్తున్నటువంటివి అన్నీ కూడా నిజం కాదు, అదొక స్వప్నం లాంటిది. నువ్వు ఆ పరమాత్మ తురీయ ఆత్మవే, మేలుకో, నీ నిజస్వరూపానికి మేలుకో అని లేపుతున్నది ఉపనిషత్తు మనల్ని. ఈ మేలుకొలుపు తెలుసుకోకుండా మనం కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని చెప్పి ఆయన్ని మేలుకొలుపుతున్నాం. ఆయన నిద్రపోడు అసలు. ఆ నిద్రపోనటువంటి ఆయన్ని మనం మేలుకొలుపుతున్నాం, నిద్రపోయే మనం మేలుకోవడంలా. అజ్ఞానం అనే నిద్రలో ఉన్న మనం మేలుకోకుండా ఆయన నిద్రపోతే పని అవుతుందా? సృష్టికర్త పరమాత్ముడు భగవంతుడు నిద్రపోతే పని అవుతుందా? మన పిచ్చి పాపం, ఆయన నిద్రపోతున్నాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్ధూల. ఆయనే ఉంటున్నాడు, నేను లేచే ఉన్నాను, నువ్వు లే అంటున్నాడు. నువ్వు అజ్ఞానం నుంచి నువ్వు మేలుకో. అదే చెప్తున్నారు ఇక్కడ. న ఉపచార అంటున్నారు. ఇది చూడండి కారికలో. ఆ ఆత్మ 7వ మంత్రంలో చెప్పినటువంటి అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు ఇంకొక విధంగా గౌడపాదాచార్యుల వారు. అజం, అస్వప్నం, అనిద్రం అని. అజం అంటే జన్మ లేనటువంటిది అన్నాం. ఇక్కడ జన్మ లేదు అన్నప్పుడు ఎట్లా కనెక్ట్ చేశాను క్రిందటి వారం? జన్మ లేదు అంటే ఆ తురీయ ఆత్మకి జన్మ లేదు అన్నాం. అంటే ఏమిటి అర్థం? ఈ శరీరానికి జన్మ ఉన్నది. ఈ శరీరానికి జన్మ ఉన్నప్పుడు స్థూల శరీరాభిమాని విశ్వడు, విశ్వ అన్నాం. ఈ విశ్వం అనేటటువంటి స్థూల శరీరాభిమానం కలిగినటువంటి ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో దీనికి జన్మ ఉంది కదా. ఈ స్థూల శరీరం ఉన్నప్పుడు జన్మ ఉన్నది, విశ్వం అని పిలిచాం దీన్ని. కనుక ఈయన అజం అన్నప్పుడు ఏమైంది? విశ్వము కాదు అని అర్థం. ప్రథమ పాద విశ్వ అని చెప్పాం. అకార ప్రథమ పాద విశ్వ ఇది ఉచ్యతే. ఇప్పుడు అజం అనడం వల్ల తురీయ ఆత్మ విశ్వము కాదు. స్థూల శరీరాభిమాని ఆత్మ నిజం కాదు, అది ప్రతిబింబమే, ఊరికే మిథ్య. వ్యావహారికంగా స్థూల శరీరానికి సంబంధించినటువంటి జన్మ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి ఉన్నది, కానీ తురీయ ఆత్మకి లేదు. కనుక ప్రథమ పాద అయినటువంటి విశ్వము తురీయ ఆత్మకి సంబంధమే లేదు అని అర్థం. అదేవిధంగా అస్వప్నం. అస్వప్నం అంటే స్వప్నం 2వ పాదం, ద్వితీయ పాద, సూక్ష్మ శరీరాభిమాని తైజస. తురీయ ఆత్మలో స్వప్నమే లేదు అంటే తైజసుడు కూడా లేడు అని అర్థం. స్వప్నం లేదు అంటే ఏమిటి అర్థం? తైజసుడైనటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి ఈ యొక్క శరీరం ఆ తురీయ ఆత్మ కాదు. అందుకని అస్వప్నం అన్నాం. ఇక్కడేమో స్వప్నం వస్తుంది శరీరానికి, మనస్సుకి. మనస్సు శరీరం ఉన్నప్పుడు, నిద్ర వస్తున్నప్పుడు కలొస్తుంది. తురీయ ఆత్మకి కలొస్తుందా? రాదు. అస్వప్నం అన్నాం. ద్వితీయ పాదం కూడా కాదు, ప్రథమ పాదము కాదు, విశ్వము కాదు, ద్వితీయ పాదమైన తైజసుడు కాదు. తైజసుడికే కదా స్వప్నం వచ్చేది, ప్రథమ పాదమైన విశ్వడికే కదా జన్మ ఉన్నది. కనుక ఆయనకి జన్మ లేదు. ఆయనకి జన్మ లేదా? నాకు జన్మ లేదా? తురీయ ఆత్మనైన నాకు జన్మ లేదు, స్వప్నము లేదు, మనస్సు లేదని అర్థం. మనస్సు లేదంటే ఎవరికి? సూక్ష్మ శరీరం ఈ శరీరానికి సంబంధించింది కానీ నాకు సంబంధించింది కాదు. మనస్సు అనేటువంటిది ప్రకృతి, మాయ. ఈ శరీరంలో
లభిస్తున్నది అది అంతఃకరణ రూపంలో. నేను ద్వితీయ పాదమైనటువంటి తేజస్సుణ్ణి కూడా కాదు అని చెప్పాలి. ఆ తురీయ ఆత్మ చెప్పేటప్పుడు ఆ తురీయ ఆత్మ అంటూ ఉంటే మనకు అట్లాగే చెప్పేసుకుంటూ పోతాం. తురీయ ఆత్మనైన నేను అట్లా వేల సార్లు చెప్పంగా ఒక రోజుకి నేనే అయిపోతానని. తర్వాత అనిద్రం మూడవ పాదమైనటువంటి సుషుప్తి స్థాన కారణ శరీర ప్రాజ్ఞ కారణ శరీరాభిమాని సుషుప్త స్థాన తృతీయ పాద ఎవరైన ప్రాజ్ఞ ఏం చేస్తుంటాడు? నిద్రపోతుంటాడు. సుషుప్త స్థానం అంటే ఏమిటి? నిద్ర. తురీయ ఆత్మనైన నాకు నిద్ర లేదు కనుక నా పేరేమిటి? అనిద్రం. నిద్ర లేనటువంటి, అందుకని కారణ శరీరంలో ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం అణిగిపోతాయి. కారణ శరీరంలో నేను నిద్రపోతున్నాను అనేటువంటి జ్ఞానం కూడా లేదు, అజ్ఞానంలో ఉన్నాడు పూర్తిగా. మనం నిద్రపోయేటప్పుడు ఏమన్నా తెలుస్తుందా? మనకు తెలియదు కదా. పూర్ణమైన అజ్ఞానంలో ఉన్నాం. ఏమండి నాకేమీ తెలియలేదండి అని కూడా చెప్తాం పైగా లేచి. అందుకని ప్రాజ్ఞ అని పేరు. ఏమీ తెలియలేదు అనే విషయాన్ని తెలుసుకున్నవాడెవరు? నేనే తురీయ ఆత్మని. అప్పుడు తెలుసుకున్నాను చెప్పడానికి అక్కడ ఇవన్నీ పనిచేయడం లేదు కదా పరికరాలన్నీ. నిద్ర హాయిగా పోయినాను అని చెప్పడానికి నేను చెప్పితే అది నిద్ర కాదు అక్కడ. అందుకని మెలకు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాను? నేను హాయిగా నిద్రపోయినాను, తర్వాత నాకేమీ తెలియలేదు. అది ఎవరికండి తెలిసింది? తురీయ ఆత్మ రిజిస్టర్ చేసుకొని అక్కడ మెలకు వచ్చిన తర్వాత ఈ మనస్సు ఇంద్రియాలన్నీ ఉపయోగించుకొని వాగింద్రియం ద్వారా చెప్తున్నది కనుక నేనే తురీయ ఆత్మని తెలుసుకున్నవాణ్ణి. అప్పుడు నేను కూడా నిద్రపోయి ఉంటే అక్కడ తురీయ ఆత్మని అక్కడ ఎవరండి తెలుసుకుండేది కదా? తురీయ ఆత్మని నేను కూడా నిద్రపోయినాను అనుకోండి, అక్కడ తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి కదా. 8 గంటల రైలు వస్తున్నది, 10 గంటల రైలు వస్తుందని చెప్పడానికి ఆ చెప్పేవాడు రైల్లో ఉంటాడా బయట ఉంటాడా? ప్లాట్ఫామ్ మీద ఉండాలా రైల్లో ఉండాలా? 8 గంటలకు ఒక రైలు వచ్చింది వెళ్ళిపోయింది, 10 గంటలకు ఒక రైలు వచ్చింది వెళ్ళిపోయింది, 11 గంటల రైలు వచ్చింది వెళ్ళిపోయింది అని చెప్పేవాడు రైల్లో ఉన్నాడా ప్లాట్ఫామ్ మీద ఉన్నాడా? ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ మెలకుతో ఉన్నాను అని తెలుసుకునేవాడు, వ్యవహారంతో చూసినవాడు, కల కన్నాను అని చెప్పేవాడు, నిద్రపోయినాను హాయిగా అని చెప్పేవాడు ఆ మూడిటి కంటే వేరా కాదా? ప్లాట్ఫామ్ మీద ఉన్నా నేను. ఇప్పుడు తురీయ ఆత్మనైన నేను స్థూల శరీరంలోనూ లేను, సూక్ష్మ శరీరంలోనూ లేను, కారణ శరీరంలోనూ లేకుండా ఆ జాగ్రత్త స్వప్న నిద్ర మూడింటిని తెలుసుకుంటున్నాను. అందుకే నా పేరు ఏమిటి? అనిద్రం అన్నారు. అర్థమైందా? అజం అస్వప్నం అనిద్రం. అందుకని మెలకువతో ఉన్నప్పుడు నేను తెలుసుకుంటున్నాను ప్రపంచాన్ని. నిద్రకు పోయేటప్పుడు కల వచ్చినప్పుడు కలని తెలుసుకునేవాడు, కలకు తెలియజేసేవాడెవరు? నేనే తురీయ ఆత్మని. గాఢ నిద్రలో కూడా ఏమి ఇంద్రియాలు లేవు, సూక్ష్మ శరీరం లేదు, మనస్సు పనిచేయడం లేదు, స్థూల శరీరం అంతకంటే పనిచేయడం లేదు, ఏమీ లేకుండా నాకు అజ్ఞానం ఉన్నదని చెప్పిన పనిచేస్తున్నది అక్కడ, అది లేదు. అది తెలుసుకునేవాడైనటువంటి తురీయ ఆత్మని నేనున్నాను. అందుకని నాకు నిద్ర లేకుండా నేను వాడిని చూస్తూ ఉంటా. ముద్దు నిద్రపోతున్నాడు ఏం తెలియకుండా అని చెప్పి తెలుసుకుంటూ ఉన్నాను. తెలుసుకునేవాడిని నేను. ఏమండి ఎట్లా తెలుస్తుందండి నేనే తెలుసుకుంటున్నానని అని ప్రశ్న వచ్చింది కదా, చెప్పాను కదా. ఏమని? మెలకు వచ్చిన తర్వాత నేను హాయిగా నిద్రపోయినాను, నాకేమీ తెలియదు అని తెలుసుకున్నవాడెవరు? అని తెలుసుకున్నవాడు నేను అన్నప్పుడు మామూలుగా ఇంతకుముందే ఏం చెప్తాం, అహంకారం అని చెప్పేవాళ్ళం. అహంకారం తెలుసుకుంటే అక్కడ అహంకారం సూక్ష్మ శరీరం పనిచేస్తుంటే అది నిద్ర అవుతుందా? చెప్పండి మీరే. ఈ ప్రశ్న నేను ఎప్పుడు అడగలే మిమ్మల్ని, ఇప్పుడు అడుగుతున్నా. ఇప్పుడు లేవంగానే ఏమండి నాకేం తెలియలేదండి అన్నాడు. మామూలు వాళ్ళైతే అందరూ అదే చెప్తారు. అంటే నా అహంకార దృష్ట్యా శరీరం మనసు దృష్ట్యా చెప్తున్నాను నాకేం తెలియలేదని.
అక్కడ అహంకారం గనక తెలుసుకొని ఉంటే ఆ నిద్రలో నేనేమి తెలుసుకోలేదు, నాకేం తెలియదని చెప్పి అహంకారం గనక తెలుసుకొని ఉంటే, అహంకారం పనిచేస్తూ ఉంటే అది నిద్ర అవుతుందా? మనసు పనిచేస్తూ ఉంటే అది నిద్ర అవుతుందా? కనుక అహంకారం తెలుసుకోలేదు. మరి ఎవరు తెలుసుకున్నది? తురీయ ఆత్మనైనా నేనే తెలుసుకొని ఉండాలి. ఈ విషయం ఎక్కడ తెలుస్తుంది? ఉపనిషత్తులు చదివితే తెలుస్తుంది. చూసారా? మామూలుగా అందరూ అంటారు నాకేం తెలియలేదండి అంటాడు. ఎవర్రా నేను చెప్పు, నాకు తెలియలేదన్నావు కదా, ఎవరు ఆ నేను? నేనేనండి. ఆ చెప్పే వ్యక్తి మనస్సుని శరీరాన్ని తీసుకుంటాడు. చూసారా? ఈ శరీరం తానుగా చెప్పుకుంటాడు, మనస్సును తానుగా చెప్పుకుంటూ నాకేం తెలియలేదన్నాడు. నిజం అది కాదు. యాక్చువల్గా ఆ మనస్సుకి తెలుసుంటే అది నిద్ర అవుతుందా? మనసు పనిచేస్తూ ఉంటే నిద్ర కాదు కదా. నిద్రలో మనసు పనిచేయడం లేదు కదా. అంటే మనసు కంటే వేరైన వాడు తెలుసుకుంటున్నాడు అక్కడ. వాళ్ళకి శాస్త్రం చదవకపోవడం వల్ల వాళ్ళేమనుకుంటున్నారు, మనసు నేనే తెలుసుకుంటున్నాను, అహంకారం తెలుసుకుంది అనుకుంటున్నాడు. లాజిక్ తెలియలే వాడికి. చూసారా? ప్రశ్న వేస్తే ఎక్కడికి వెళ్తాడు? ఈ ప్రశ్న వేస్తే అరే లాజిక్ ఏమిటి, నీ మనస్సు ద్వారా నువ్వు తెలుసుకున్నానన్నావు, మనస్సు కనుక పనిచేస్తూ ఉంటే అది నిద్ర అవుతుందా? అంటే మనస్సు కంటే వేరైన వాడెవరో తెలుసుకొని ఉండాలి. శాస్త్రం చెప్తుంది ఆ తెలుసుకున్న వాడే తురీయ ఆత్మ అంటున్నది. మామూలు వాళ్ళకి తురీయ ఆత్మ అర్థం కాదు. తురీయ ఆత్మ అదేమిటి అన్నాడు. తానే తురీయ ఆత్మ, తెలుసుకున్నది తానే. కానీ ఆ తెలుసుకున్నవాడు తురీయ ఆత్మ అని తనకు తెలియక అహంకారమే తాను అనుకోవడం వల్ల నాకేం తెలియలేదని చెప్తున్నాడు. చెప్పడం అందరూ సమానంగానే చెప్తారు. మనందరం కూడా చెప్పుకుంటాం. వేదాంతానికి రాకముందు కూడా మీరందరూ చెప్పారా లేదా? అవునండి, రాత్రి మొద్దు నిద్రపోయినానండి, ఏమీ తెలియలేదన్నాడు. అప్పుడు ఎవరు అడగలే ఆ ప్రశ్న మిమ్మల్ని. ఒరే, మొద్దు నిద్రపోయేటప్పుడు ఆ మొద్దు నిద్రపోయినానని రిజిస్టర్ చేసుకున్నవాడు ఎవరు? అది శాస్త్రానికి వస్తే గానీ తెలియదు. చూసారా? అదే తురీయ ఆత్మ అని ఎవరు చెప్పారు? అనిద్రం అని చెప్పి ప్రాజ్ఞ తృతీయ పాద ఆత్మ కాదు, చతుర్థం అద్వైతం. అందుకని అనిద్రం అన్నారు. చూసారా? అదే ఇక్కడ అనిద్రం అన్నారు. అంటే నిద్రలో పోకుండా నిద్రని తెలుసుకునేవాడు. తురీయ ఆత్మ కూడా నిద్రపోతుంది అని చెప్పి అనుకోవాకండి. నిద్రను తెలుసుకునేవాడు, నిద్ర పోనివాడు అని అర్థం. ఆ నిద్ర అంటే నిద్ర లేదు ఆయనకి. అంటే పాపం టైర్డ్నెస్ ఉండదా నిద్రపోకపోతే అన్నాడు. అట్లా ఏ ఉండదు. అనిద్రం. అనామకం, నామము లేదు, పేరు లేదు, ఊరు లేదని చెప్పారుగా పోయిన వారు. ఏ పేరు లేదు. ఇప్పుడు విశ్వము కాదు, నేను విశ్వ కాదు, తైజసుణ్ణి కాదు, ప్రాజ్ఞ కాదు. ఇంకా నా పేరు ఏమిటి? ఇప్పుడు ఏం పేరుంది నాకు చెప్పండి? అనామకం. నామం అంటే పేరు, అనామకం అంటే పేరు లేని వాణ్ణి. ఈ శరీరం, మనసు వీటికే పేరుంది, కానీ నిజంగా నాకు పేరు లేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని భార్య అంటారు. భర్త దృష్టిలో చూస్తే భార్య. పిల్లవాడు రాగానే అమ్మ అంటాడు. ఓకే, ఆ అమ్మాయి నాన్న రాగానే మా అమ్మాయి అంటాడు, కూతురు అంటాడు. కోడలు రాగానే మా అత్తగారు అంటుంది. ఇవి ఒకే ఒక వ్యక్తిని. అదే మనవడు పుట్టంగానే మా అమ్మమ్మ అంటాడు. ఇప్పుడు ఈవిడ అమ్మమ్మ, భార్య, భర్తని, తల్లి, కోడల, ఎవరు ఈవిడ? అత్తగార? ఎవరు ఈవిడ? వాళ్ళ దృష్టితో చూస్తే గాని ఈమెకి ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి, కానీ నిజంగా ఆవిడ ఏది కాదు. ఆమె అమ్మ కాదు, భార్య కాదు, అత్తగారు కాదు, అమ్మమ్మ కాదు, కూతురు కాదు. వాళ్ళ దృష్టితో చూస్తే కదా ఈవిడ అన్నీ అయింది. లేకపోతే ఈవిడేమిటి? ఏమీ లేదు, ఒక స్త్రీ అంతే. ఆవిడకి ఏమిటి పేరుంది చెప్పండి? ఇప్పుడు మీరేమిటి? నేను ఉన్నంతసేపు మీరు శిష్యులు. ఇప్పుడు నేను లేననుకోండి, శిష్యత్వం ఉంటుందా మీకు? ఫ్రమ్ గురు స్టాండ్ పాయింట్ శిష్య. ఇప్పుడు నా గురు డమ్ కూడా, గురు డమ్, గురు అనేటువంటిది ఎప్పుడు? మీరు ఉన్నప్పుడే. లేకపోతే నేను ఎట్లా నేను గురువు 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 అని చెప్పుకుంటానా ఏమిటి? శిష్యుడి స్టాండ్ పాయింట్లో నేను గురువుని, గురువు స్టాండ్ పాయింట్లో మీరు శిష్యులు. మీ అబ్బాయి స్టాండ్ పాయింట్లో మీరు తల్లి, కోడలు స్టాండ్ పాయింట్లో అత్తగారు, తండ్రి స్టాండ్ పాయింట్లో కూతురు. అసలు మీకు అవన్నీ మీ రోల్సా? నిజంగా కాదు కదా. మీరు ఏమీ కాదు, అసలు అవన్నీ మీవి కావు.
వాళ్ళందరూ ఉండడం వల్ల వచ్చినాయి. మీరు స్త్రీ ఆరు పురుషుడు, ఇంతేగాని మనకి ఏమీ లేవు. అదేవిధంగా ఈ యొక్క విశ్వ, తైజస, ప్రాజ్ఞ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పేర్లన్నీ కూడా తురీయ ఆత్మవి కాదు. వ్యావహారికంగా పనిచేసేటప్పుడు విశ్వ అని పేరు వచ్చింది ఈ శరీరానికి. కలగనేటప్పుడు కలలో ఇంటరాక్షన్ ఉండడం వల్ల తైజస అనే పేరు వచ్చింది సూక్ష్మ శరీరానికి. నిద్రపోయేటప్పుడు ప్రాజ్ఞ అనే పేరు పెట్టారు కారణ శరీరానికి. ఈ 3 శరీరాలు నేను కాదు కనుక నాకు విశ్వం అనే పేరు లేదు, తైజసుడు అనే పేరు లేదు, ప్రాజ్ఞుడు అనే పేరు లేదు. మరి నేను ఎవరిని అంటే అనామకం. అనామకం చూసారా? అది తర్వాత అరూపకం, నాకు నిజంగా రూపము లేదు. రూపము ఈ శరీరానిది రూపం, నాకు రూపము లేదు. నీటికి ఏ రూపం ఉంది? నీళ్ళకి ఏ రూపం ఉందండి? ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం నీరుకి వస్తుంది. అగ్నికి ఏం రూపం ఉంది? అగ్ని ఏది దహిస్తూ ఉంటే ఆ రూపాన్ని పొందుతుంది. అవునా? అదేవిధంగా ఆత్మ అయినటువంటి తురీయ ఆత్మ, దానికి రూపం ఏమిటంటే ఏ ఆకారంలో ఉంటే అదే దాని రూపం. అది అరూపం. తురీయ ఆత్మనైన నేను అరూపం. మనిషి శరీరంలో ఉంటే మనిషి ఆకారంలో కనపడతాను, ఏనుగు శరీరంలో ఉంటే ఏనుగు ఆకారంలో కనపడతాను, చీమ శరీరంలో ఉంటే చీమ ఆకారంలో కనపడతాను. ఆ ఆకారాలన్నీ వాటికి సంబంధించినవి కానీ నాకు సంబంధించింది కాదు. నాకు రూపం లేదు. అగ్నికే రూపం లేదు, నీటికే రూపం లేదు, ఆకాశానికి రూపం లేదు, గాలికి రూపం లేదు. నాకు కూడా ఆత్మనైన నాకు రూపమే లేదు. వాటన్నిటికి కారణమైన నేను తురీయ ఆత్మని నాకెట్లా ఉంటుంది రూపం? కనుక అరూపకం, రూపము లేదు. తర్వాత ఇంతవరకు పోయిన వారం చూసాం. సకృద్విభాతం, ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది, అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది. సదా ప్రకాశ. సకృత్ అంటే ఎల్లప్పుడూ, అన్ని వేళలా అని అర్థం. జాగ్రత్తలో మెలకుతో ఉన్నవాడికి కలగనేవాడికి తెలియదు, కలలో ఉన్నవాడికి మెలకు ఉన్నవాడు తెలియదు, నిద్రపోయేవాడికి మెలకు ఉన్నవాడు కలగనేవాడు తెలియదు, కలగనేవాడికి మెలకు ఉన్నవాడు నిద్రపోయేవాడు తెలియదు. ఒకడుంటే ఇంకోడు ఉండడు. వేకర్ ఉంటే డ్రీమర్ ఉన్నాడు, డ్రీమర్ ఉంటే స్లీపర్ ఉండడు, స్లీపర్ ఉంటే డ్రీమర్ వేకర్ ఉండరు. చూసారా? వేకర్ అంటే విశ్వ, డ్రీమర్ అంటే తైజస, స్లీపర్ అంటే ప్రాజ్ఞ. ఈ ముగ్గురు కలుసుకుంటారా ఎప్పుడన్నా? షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా? హలో హౌ ఆర్ యూ అని అనగలరా? ఎందుకనంటే మెలకుతో ఉన్నవాడే కలగనేవాడు, కలగనేవాడే నిద్రపోయేవాడు, నిద్రపోయేవాడే మళ్ళీ మేలుకునేవాడు. కనుక వేరు వేరు కాదు వాళ్ళు. కానీ మెలకుతో ఉన్నవాడిని కలగనేవాడు తెలుసుకోలేడు, కలగనేవాడిని నిద్రపోయేవాడు తెలుసుకోలేడు, నిద్రపోయేవాడిని కలగనేవాడు తెలుసుకోలేడు, నిద్రపోయేవాడిని మేలుకున్నవాడు తెలుసుకోలేడు. అంటే ఏమిటి అర్థం? ఈ ముగ్గురిని తెలుసుకునేవాడు ఎవరు? తురీయ ఆత్మ నేను. కనుక ఇప్పుడు నేను మెలకుతో ఉన్నవాడినే, కలగనేవాడినే, నిద్రపోయేవాడినే. నేను నిద్రపోతున్నానండి అంటారు, నేను కలగంటున్నానండి అంటారు. మెలకుతో ఉన్నావా? అవునండి మెలకుతోనే ఉన్నానన్నాడు. అంటే ఈ మెలకుతో ఉన్నవాడు, కలగనేవాడు, నిద్రపోయేవాడు నేను కాదు. శరీరం నిద్రపోతున్నది, శరీరం వ్యవహారం చేస్తోంది, మనస్సు కలకంటోంది. ఈ మూడింటిని తెలుసుకునేవాడు నేను. మెలకుతో ఉన్నాను అని తెలుసుకుంటున్నాను, కలగంటున్నాను అని చెప్పి కలలో నేను తెలుసుకుంటున్నాను, నిద్రలో కల లేదు మెలకువ లేదని చెప్పి కలలో నిద్రలో తెలుసుకుంటున్నాను. కనుక ఎల్లప్పుడూ నేను అన్నీ తెలుసుకునేవాణ్ణి, నా వలననే అన్నీ తెలుస్తున్నాయి. కనుక నేను సకృత్ విభాతం. సకృత్ విభాతం ఎలా తెలుస్తున్నాను? నన్ను నేను ఎల్లప్పుడూ నేను 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 అని తెలుస్తున్నాను. అహం అహం ఇతి హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం అహమహమితి. నేను నేను నేనుగా తెలుస్తున్నాను. నేను ఎప్పుడు నేనే మెలకుతో ఉన్నప్పుడు నేనున్నాను, నిద్రపోయేటప్పుడు ఉన్నాను, కలగనేటప్పుడు ఉన్నాను. కానీ కలగనేవాడు మెలకువలో లేడు, మెలకువలో ఉన్నవాడు కలలో లేడు. ఏమంటే మీరు కలగనేటప్పుడు
కలగనేటప్పుడు మీరు భార్య ఫలానా ఆయన ఫలాని వారి యొక్క భార్య అని మీకు జ్ఞాపకం ఉందా? లేదు కదా. నేను భర్త ఫలానా ఆవిడకి అని జ్ఞాపకం ఉందా? అంటే మెలకువలో ఉన్నవాడి స్టేటస్ లేనే లేదు అక్కడ. చూసారా, ఈ మెలకువతో నేను భార్య అని అనుకుంటున్నానే, వాడక్కడ లేడు. భర్త అనే వ్యక్తి లేడు, భార్య అనే వ్యక్తి లేడు. కానీ నేను ఉన్నాను, భార్య లేదు అక్కడ, భర్త లేడు. నిద్రలో కలలో ఈ భార్యత్వం ఈ భర్తృత్వం రెండూ లేవండి. నేనున్నానా లేనా? కనుక వచ్చే పోయేవాడు సత్యమా, ఎప్పుడు ఉండేవాడు సత్యమా? ఎప్పుడు ఉండేవాడు సత్యం. ఇంటి ఓనర్ సత్యమా, పనివాడు వచ్చి పోతూ ఉంటాడు, డ్రైవర్ వచ్చి పోతుంటాడు, వాళ్ళు సత్యమా? ఇంటి ఓనర్ సత్యం అండి. ఈ ఇంట్లో ఉండేవాడు తురియ ఆత్మ సత్యం. మెలకు రావడం పోవడం సత్యం కాదు, కలగంట రావడం సత్యం కాదు, నిద్రపోవడం మెలకు రావడం సత్యము కాదు. ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి. అందుకని నేను ఎప్పుడూ తెలుసుకుంటూ ఉన్నాను. అర్థమైందా? అందుకని మీరున్నారని మీకు సందేహం వస్తుందా ఎప్పుడైనా? గుర్తు చేయాలా? ఏమి నేనున్నానా చెప్పు, కొంచెం ఉన్నానా లేనా అనే సందేహం వస్తుందా మీకు ఎప్పుడైనా? రాదు కదా. నేను ఉన్నానా లేనా అని సందేహమే రాదు ఎన్నటికీ కూడా. అర్థమైందా? సకృత్ విభాతం సర్వజ్ఞం. తర్వాత పదం సర్వజ్ఞం. సర్వజ్ఞం అనే దానికి శంకరాచార్యుల వారు చక్కగా చెప్తారు. సర్వాత్మకం. జ్ఞం అంటే చైతన్యం, చైతన్యం అని అర్థం. సర్వజ్ఞం అంటే చైతన్యం. ఈ యొక్క పుష్పం ఉంది చూడండి, ఇప్పుడు ఇది తనను తాను తెలుసుకోలేదు, మరొక దాన్ని తెలియజేయదు. ఏంటి? నేనున్నానని చెప్పలేదు. నా పక్కనే జాజి మరి పువ్వు కూడా ఉందని చెప్తుందా? తనకు తను తెలుసుకోలేదు. తన పక్కన ఇంకొక పుష్పం ఉంది అని తెలుసుకోలేదు. ఈ కుండనని తెలుసుకోలేదు. ఈ కుండ చేతిలో స్వామి చేతిలో ఉన్నానని తెలుసుకోలేదు. కుండకి ఇది చెయ్యని తెలియదు, చెయ్యికి కుండని తెలియదు. కానీ కుండని తెలుసుకునేవాడు, పుష్పాన్ని తెలుసుకునేవాడు, చెయ్యిని తెలుసుకునేవాడు ఎవరండి? నేను. ఇప్పుడు సర్వజ్ఞులా కాదా మీరు? అన్నీ తెలుసుకునేవాడు, అన్నీ తెలియదని తెలుసుకునేవాడు కూడా. తెలుసని తెలుసుకునేవాడిని నేనే, తెలియదని తెలుసుకునేవాడిని నేనే. తెలుసుకునేవాడిని సర్వజ్ఞం కదా. సర్వ అంటే అఖిలం, సర్వాత్మకం, అన్నింటిలో చైతన్య రూపంగా ఉండి తెలుసుకుంటున్నవాణ్ణి. కనుక ఇప్పుడు ఈశ్వరుడు పరమాత్ముడు మనం అంటుంటాం కదా, వైకుంఠ ఏకాదశి వస్తుంది, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన సత్యమా? తెలుసుకోబడేదంతా కూడా మిథ్యా అన్నాం. ఈశ్వర మిథ్యా దృశ్యత్వాత్ ఘటవత్ అన్నాం. ఏదేదైతే నాతో తెలుసుకోబడుతున్నదో చూడబడుతున్నదో అదంతా కూడా మిథ్య, నామరూపం మిథ్య. ఈశ్వరుడిలో ఉన్న ఆత్మ సత్యం, ఆ నామరూపం నువ్వు చూస్తున్నావే, రామరూపం, రామ పేరు, కృష్ణ రూపం, కృష్ణ పేరు, అవి మిథ్య. కంటికి కనపడేదంతా మిథ్య, ఎందుకంటే దృశ్యం. కనుక ఆయన ఆత్మస్వరూపంగా సత్యమే కానీ నామరూపంగా సత్యం కాదు. కనుక ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపం, నేను ఆత్మస్వరూపం. ఇప్పుడు నేను ఎవరికి పూజ చేయాలి? నామరూపమా మిథ్య? షోడశోపచార పూజ ఎవరికి? న కథంచన ఉపచార. ఎట్టి పరిస్థితుల్లో ఉపచారం అనేదే లేదు. అందుకని శంకరాచార్యుల వారు పరాపూజ అని వ్రాశారు. పరాపూజ అంటే ఏమిటి అసలు? తురీయ ఆత్మధ్యానం అనేది ఉండదు. ఆత్మధ్యానం ఇవనేది చాలా అవి సరి అయిన పదాలు కాదు. ఏం చేస్తున్నావురా అంటే ఆత్మధ్యానం చేస్తున్నానన్నాడు. పుష్పం మీద ధ్యానం చేస్తున్నానని చెప్పనొచ్చు, రాముల వారి మీద ధ్యానం చేస్తున్నాను అనొచ్చు, కృష్ణుడి మీద ధ్యానం చేస్తున్నాను అనొచ్చు. తురీయ ఆత్మనైన నా మీద నేనెందుకు ధ్యానం చేయడం?
పైత్యం, ఎందుకు ధ్యానం చేయడం? నా మీద నాకు ధ్యానం చేయవలసిన అవసరం లేదు అసలు. అందుకని తురియ ధ్యానం అనేది లేదు, ఆత్మధ్యానం అనేది ఇవన్నీ సరి అయిన మాటలు కాదు అవి. కనుక ఇప్పుడు ఎవరికి ఉపచారం చేయాలి? నేను సర్వం ఆత్మమయం, ఆ పరమాత్మ ఆత్మస్వరూపం, నేను ఆత్మస్వరూపం. ఇప్పుడు ఈశ్వరుడు వేరుగా ఉన్నాడా నాకంటే? ఆత్మస్వరూపమైనప్పుడు ఆయన నేను ఒకటే కదా. అయినప్పుడు ఆ ఉపచారం అనేది ఎవరికి చేయాలి? ఇప్పుడు అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి. ఈ నీళ్లు ఇస్తున్నాను, నీకు చేతులు కడుక్కో. ఆయనకి చేతులు లేకపోతే నువ్వు కల్పించిన చేతులు అవి. ఇప్పుడు వినాయకుడిని పెట్టి హరిద్రా కుంకుమం విఘ్నేశ్వరం ఆవాహయామి, నువ్వు వినాయకుడిని ఆహ్వానం చేసావు. అక్కడ చేసి ఏం చేస్తున్నావు? పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి. అది వినాయకుడా? నువ్వు ఆవాహనం చేశావు, నువ్వు ఊహించుకున్నావు. అక్కడ దేవుణ్ణి ఆ వస్తువు మీద ఊహించుకున్నావు. ఇప్పుడు మీ అమ్మగారి ఫోటోనో మీ తాతగారి ఫోటోనో ఇంట్లో ఉన్నాయి అనుకోండి, ఆ ఫోటో నిజంగా వాళ్ళు ఉన్నారు అందులో, కానీ వాళ్ళుగా భావిస్తాం. భావించినంత మాత్రాన మా అమ్మ అక్కడ ఉంది, ఈ ఫోటో సత్యం అంటావా? అనం కదా. కానీ వారి యొక్క ప్రతిరూపం అవ్వడం వల్ల మనం గౌరవిస్తాం. వాళ్ళు కాదు కదా అని చెప్పి మనం దాన్ని కించపరచం, అవమానించం. అర్థమైందా? మా అమ్మ ఈ ఫోటో కాదు, మా అమ్మ ప్రతిరూపం ఇది. అవునా కాదా? అది సత్యమా కాదా? సత్యం కాదు, అది ప్రతిరూపం. భావన, నీ భావనే, కానీ అది ఫోటో సత్యమా? ఒక స్టాట్యూ చేసి పెట్టామనుకోండి, అది సత్యమా? కాదు కదా. గుళ్ళో స్టాట్యూ కూడా అంతే, నీ భావన. అక్కడ పరమాత్మ ఆత్మస్వరూపాన్ని కంటితో చూడలేకపోవడం వల్ల ఆయన్ని నేను ఈ యొక్క రూపంలో కొలుస్తున్నాను, అందుకే ధ్యానం చేస్తాను. ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపం, నా ఆత్మస్వరూపం ఒకటే అయినప్పుడు ఇది మిథ్య కదా. ఈ నామరూపం, నీ నామరూపం సత్యమా మిథ్య? నీ నామరూపం మిథ్య అయితే ఆయన నామరూపం, ఏ నామరూపమైనా మిథ్యే కదా. ఏమండి ఈ శరీరం సత్యమా కాదా అంటే ఊరికి నా కోసం చెప్పకండి. ఓకే, శరీరం కుండ సత్యమా? ఇది మాత్రం తెలుసండి. కుండ సత్యం కాదు, కుండ సత్యం కాదు కదా, కుండ సత్యం కాదు. ఎందుకని అంటే అది కుండనే వస్తువు లేదు అక్కడ అసలు. ఇప్పుడు నేను ఫలానా అన్నావు, ఫలానప్పుడు ఆ పేరున్న వ్యక్తి ఎక్కడున్నాడు? కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు కలిపి లోపలంతా ఏముంది? రక్తం, రక్తనాళాలు, జీర్ణకోశం, కిడ్నీలు, లివరు, ఇవన్నీ కలిపితే నువ్వా? ఏది నువ్వు? మరి ఈ శరీరం నువ్వు కాదు అసలు. ఆ శరీరాన్ని తెలుసుకుంటున్న వాడివైన ఆత్మ నువ్వు. కనుక ఆ పరమాత్మ రూపం ఉంది చూసారా, కళ్ళు కాళ్ళు చేతులు, ఆ రూపం కూడా నిజం కాదు. మనకు మనస్సు ఎదగడం కోసం అది పెట్టారు. ఇది తెలిసిన తర్వాత నేను తురియ ఆత్మనని, ఆ పరమాత్మ తురియ ఆత్మని తెలిసిన తర్వాత రెండు ఆత్మల ఒకటే ఆత్మ. కనుక ఉపచారం చెయ్యాలా? ఇప్పుడు ఏం ఉపచారం చేస్తావు? ఆయన అంటారు శంకరాచార్యారు, ఉపచారం ఇలా విధంగా చేస్తాను. అర్ఘ్యం సమర్పించలేను, పాద్యం సమర్పించలేను, నైవేద్యం సమర్పించలేను. ఇది ఈ రకంగా ఉపచారం చేయాలట. నిజంగా ఆత్మకి ఉపచారం అంటే ఏమిటి? నువ్వు అంతటా వ్యాపించినటువంటి వాడికి నీకు చేతులు కడుక్కోవడానికి నేను నీళ్ళు ఇవ్వడం ఏమిటి? అందరూ తినడానికి ఆహారం ఇచ్చేవాడి నీకు నేను ఆహారం పెట్టడం ఏమిటి? నేను ఇన్సల్ట్ చేయటమే కదా. అందరికీ ఆహారానికి కారణమైనటువంటి ఈ యొక్క జగత్తుకి ఆధారమైనటువంటి నీకు ఈ కొంచెం స్థానంలో కల్పించి నీళ్ళిచ్చి కాళ్ళకి కడుక్కోవడానికి, నీళ్లు తాగడానికి నైవేద్యం కొంచెం కలకండ పెట్టి ఆయన నీ కలకండ తినడానికే కూర్చున్నాడు అక్కడ. జగత్తు మొత్తానికి ఆధారమైనటువంటి ఆ దేవుడికి ఆయన ఆత్మస్వరూపంగా ఈ జగత్తు మొత్తాన్ని నిలుపుతున్నాడు. ఆయనకి ఏ ఉపచారం చేస్తావు నువ్వు చేసేది ఉపచారమా అపచారమా? ఇప్పుడు చెప్పండి. అనంతాయ నమః, ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? పుష్పం తీసుకెళ్ళి అనంతాయ నమః అంతటా ఉన్నావు అని చెప్పి ఇట్లా వెయ్యాలి కదా పుష్పం. ఇక్కడ వేస్తావేంటి? ఇది ఉపచారం అవుతుందా? ఇది అపచారం కదా. ఇంత చిన్న గిన్నెలో పాలు తీసుకొచ్చి
నైవేద్యం సమర్పయామి. అపచారం చేస్తున్నాం మనం, ఉపచారం కాదు. నిజంగా ఉపచారం అంటే తెలుసా? నేను నీకు ఈ నైవేద్యాన్ని సమర్పించలేను, ఇది నా ఉపచారం. ఇది ఉపచారం. ఉపచారం అనేది నిజంగా షోడశోపచారం అనేది అపచారం మనం చేసేది. కానీ ఎందుకు చేస్తున్నావంటే భావన. నువ్వు ఒక రోజుకి ఎదుగుతావని. ఆ దేవుడికి ఆకలి ఉంటుందా? నిజంగా నీకు ఆకలి ఉంది కాబట్టి ఆయనకి కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం నువ్వు తినకుండా నేను ఎట్లా తింటానులే పెట్టు. అవును, అందుకని ఆయన కాస్త చూపించి ప్రాణాయ స్వాహ, మాధవ స్వాహ, కేశవాయ నమః, గోవిందాయ నమః, అచ్యుతాయ నమః అని చెప్పేసి మన అవసరాలన్నీ ఏవేవైతే ఉన్నాయో ఆయనకి జయిస్తున్నాం. ఏం చేస్తున్నాం? స్నానం చేయాలి కదా మనం. అందుకని స్నానం చేసి స్నానం సమర్పయామి. ఇప్పుడు నేను ఆత్మని తెలుసుకున్న తర్వాత ఈ స్నానం చేయించేది శరీరానికి, ధ్యానం చేసేది మనస్సు. ఇది నేను ధ్యానము చేయక్కర్లేదు, మనస్సు కాదు, శరీరం కాను అన్నప్పుడు ఇప్పుడు ఆయన శరీరమా? ఆయనకి కాళ్ళు ముక్కు చెవులు ఉన్నాయా? ఆయనకి లేవు. అవి నిజం కాదు, ఇది నిజం కాదు. కనుక ఉపచారం అనేది ఏమిటంటే ఇక్కడ పరాపూజ, ఆత్మధ్యానం అనేది లేదు. ఎటువంటి ఉపచారం అక్కర్లేదు, ఆయనకని తెలుసుకోవడమే నిజమైన ఉపచారం. అయినా కూడా చెయ్యొచ్చు, తప్పు లేదు. ఎలా చేస్తాను? ఏదో డ్రామా వేస్తున్నాను, నీకోసం పుష్పం పెడుతున్నాను. యాక్చువల్గా ఇక్కడ వేసుకోవాలి, అక్కడ కాదు. కానీ ఇక్కడ వేసుకుంటే పిచ్చి వాళ్ళు అంటారని తెలిసినా కూడా అక్కడ వేస్తారు. ఆచార్యులందరూ వాళ్ళకి తెలియకనా? కానీ లోకంలో ఉన్న వాళ్ళందరూ అజ్ఞానులు కాబట్టి వాళ్ళకి కోసం అని చెప్పి ఇట్లా పూజలు అవన్నీ అలవాటు పెట్టారు. అందుకని రేపు గురువారం 9 హోమాలు చేస్తున్నారు. 9 హోమాలు దేనికి చేస్తున్నావు అంటే చెయ్యంగా నీకు ఒక రోజుకి జ్ఞానం వస్తుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారు. అందుకని కథంచన వైదిక కర్మం వా లేక లౌకికం వా ఏదైనా సరే, కథంచన అంటే లౌకికం కానీ వైదికం కానీ ఎటువంటి కర్మలు లేవు, అవసరం లేదు. ఎప్పుడు? తురీయ ఆత్మను తెలుసుకున్న తర్వాతనే. అంటే చెయ్యొద్దండి అప్పుడు అన్నాడు. తెలుసుకొని చెయ్యి. చేసేటప్పుడు ఎలా చేస్తావు? ఏ భావనతో చేస్తావు? లోక సంగ్రహం కోసం చేస్తావు, నీకోసం చెయ్యవు. తెలుసుకొని చెయ్యాలి. తర్వాత కారిక. ఇక్కడ కథంచన అంటే వైదిక కర్మలు కానీ లౌకిక కర్మలు కానీ ఏవైనా సరే. కనుక ఏ పూజ చేసినా కూడా, ఏది చేసినా కూడా నిజంగా ఆత్మకి పూజలు అవసరం లేదు, ఆత్మకి నైవేద్యం అక్కర్లేదు. కానీ భావన, అది భావన అజ్ఞానంలో ఉన్నంతసేపు అవి అవసరం. పిల్లలందరూ ఎదగాలి కదా, వాళ్ళ అజ్ఞానం నుంచి బయటపడాలి కదా. అందుకని జ్ఞానులు అజ్ఞానుల కోసం అలా నటన చేస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. ఈ జ్ఞాని అవన్నీ దాటి వచ్చేసాడు. దాటి వచ్చిన తర్వాత ఒరేయ్ అవన్నీ అనవసరం అని చెప్పకూడదు, జాగ్రత్తగా ఉన్నారు. ఒక ఆయన అట్లాగే చెప్పాట, మలేషియా పోయి దేవుడిని ఎక్కర్లేదండి, గుడి గిడి అక్కర్లేదన్నాడు. వాళ్ళందరూ అప్పుడే ఇట్లా చూశారు ఒక్కసారి. అలా చెప్పకూడదు. జ్ఞాని అయిన తర్వాత నేను ఇవన్నీ దాటి వచ్చిన తర్వాత చెయ్యండి నాయన, చాలా అవసరం అని చెప్తాం. అలా చేసే కదా నేను ఎదిగొచ్చాను, చెయ్యండి అని చెప్తాం. వాళ్ళు చేసేటప్పుడు చెయ్యండి అంటాం, తాను చెయ్యక్కర్లేదు. వాళ్ళ కోసం చేసి నటిస్తాడు, చూపిస్తాడట. చాలా కష్టం కొంచెం. ఓకే, తర్వాత కారిక. సర్వాభిలాప విగతః సర్వచింతా సముత్థితః సుప్రశాంతః సకృజ్యోతిః సమాధిరచలో భయః. చాలా ముఖ్యమైన కారికలు. నా ఉపచార అనే విషయాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకు ఉపచారం చెయ్యక్కర్లేదు? నా ఉపచార, వైదిక కర్మ కానీ లౌకిక కర్మ కానీ ఎటువంటి ఉపచారం అక్కర్లేదు అంటున్నారు. ఎందుకని అంటే ఇందుకని చెప్తున్నారు. సర్వ అభిలాప విగత. అభిలాప అంటే మాట, వాగింద్రియం.
విగత అంటే లేనివాడు అని అర్థం. తురీయ ఆత్మ ఎటువంటి కర్మ ఇంద్రియాలు జ్ఞాన ఇంద్రియాలు లేవు దానికి, కనుక ఎటువంటి వ్యవహారం చేయవలసిన పని లేదు. అర్థమైందా? నేను తురీయ ఆత్మని అన్నప్పుడు నేను స్థూల శరీరాన్ని కాదు, సూక్ష్మ శరీరాన్ని కాదు. ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు లేనివాడిని అని చెప్తున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి వేషం వేసుకుంటాడు, రావణాసురుడు వేషం వేసుకున్నాడు. ఎన్ని తలలు? 10 తలలు. ఇప్పుడు ఆ వ్యక్తికి 10 తలలు లేవని చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా? ఈ 10 తలలు ఏంటి మరి? వేషం. ఆ వేషం వేసుకున్నాడు, కానీ ఆ 10 తలలు ఆయనకి సంబంధించినవి కాదు కదా, కాదు కదా నిజంగా. ఇప్పుడు తురీయ ఆత్మనైన నేను, నాకు రూపమే లేదు కదా, శరీరమే లేకపోతే ఇంద్రియాలు ఎక్కడి నుంచి వస్తాయి? కనుక జ్ఞాన ఇంద్రియాలు లేవు, కర్మ ఇంద్రియాలు లేవు. అది సర్వ అభిలాప విగత. కరణ ఇంద్రియములు అంటే వాక్ పాణి పాద పాయు ఉపస్థ కరణ ఇంద్రియాలు. జ్ఞాన ఇంద్రియాలు శబ్ద రూప రస గంధ ఇవన్నీ లేవు. అంతేకాదు ఈ తురీయ ఆత్మనైన నాకు సర్వచింతా సముత్థిత, ఆలోచనలన్నిటి నుంచి కూడా నేను దాటిన వాణ్ణి. చింత అంటే ఆలోచన, ఆలోచించడం. ఆలోచించే కారణం మనస్సు అని అర్థం. ఆలోచించే కారణం అని చెప్పవచ్చు. ఆలోచించే కారణాన్ని కూడా చింత అని చెప్పవచ్చు. ఏమిటి ఆలోచించేది? ఎవరు? మనస్సు. కనుక చింత అంటే ఆలోచన, ఆలోచించే కారణం మనస్సు. కనుక మనస్సే చింత అంటే. మనస్సులో చింతగా ఉందండి అంటుంటారు కదా, మనస్సే చింత అంటే మనస్సు, అంతఃకరణం అని అర్థం. ఇప్పుడు నాకు మనస్సు ఉన్నదా లేదా? ఇప్పుడు నాకు మనస్సు లేదు, నిజంగా లేదు. ఆ మనస్సు అనేటువంటిది ప్రకృతి, మాయ. నిజంగా ఆలోచన అటువంటిది మనస్సులో వస్తుంది కనుక ఆ మనస్సు అనేది చింత అన్నారు. కనుక చింత సముచిత అంటే ఏమిటి? మనస్సు అనేటువంటిది వ్యావహారికం, తురీయ ఆత్మనైన నేను పారమార్థికం. కనుక సర్వచింత అంటే ఏమిటి? అన్ని ఆలోచనల నుంచి నేను విముక్తుడిని అన్నారు. ఏ ఆలోచన నాది కాదు, నేను కాదు. ఇది చెప్పాలి అప్పుడప్పుడు. నా బ్యాగ్, నా పుస్తకం, నేను పుస్తకాన్ని కాదు కదా. మా ఇల్లు, మీరు ఇల్లు కాదు కదా. మా కుక్క పిల్ల, నా కుక్క పిల్ల, నేను కుక్క పిల్లని కాదు కదా. ఏది నాదో అది నేను కాదు కదా. ఒక మాట చెప్పండి, ఏది నాదో అది నేను కాదు కదా. ఇప్పుడు గొలుసు నాది అన్నారు, మీరు గొలుసు కాదు కదా. కళ్ళజోడు పెట్టుకున్నారు, కళ్ళజోడు నాది అన్నారు, నేను కాదు కదా. కన్ను నాది అన్నారు, మీరు కన్ను కాదు కదా. నా ఆలోచన అన్నారు, నా మనస్సు అన్నారు, అంటే మీరు ఆలోచన కాదు, మనస్సులో వచ్చే మనస్సు, ఆలోచన వచ్చే మనస్సు కాదు. కనుక మీరు మనస్సు కంటే వేరా కాదా? సముత్థిత, మీరు మనస్సు కంటే వేరా కాదా? ఎలా తెలుసు? నా మనస్సు అన్నాను నేను, నా మనస్సు నేను కాదు. మనస్సు నాది కానీ నేను మనస్సు కాదు. అది సర్వచింత సముత్థిత అంటే అర్థం. ఉత్థిత అంటే కుర్చీలో నుంచి లేవడం కాదు. సముత్థిత అంటే ఏమిటి? నేను మనస్సు కాదు. మనసులో వచ్చే ఆలోచన నేను కాదు కనుక ఆ ఆలోచించే మనస్సు నేను కాదు. నా ఆలోచన, నా మనస్సు అంటాం కానీ నాది అయినది నేను కాదు. నాది నాది అనుకున్నది నీది కాదురా. ఓకే, సర్వచింత సముత్థిత. తర్వాత సుప్రశాంత, అందుకని నా పేరు ప్రశాంతంగా ఉన్నా, హాయిగా. అబ్బా ఏమండి, ఒకడన్నాడు నాకు చాలా కోపం వస్తుందని అన్నాడు. మీరు త్వరగా చెప్పకపోతే కోపం వస్తుందని. నాకు కోపం వస్తుంది. ఏమండి కోపం ఉండే రెడీ, కోపం నువ్వు కాదు, కోపం వేరు, నువ్వు వేరు. అర్థమైందా? కనుక ఎప్పుడైతే ఆలోచన నాది కాదో, మనస్సు
చింత అనేటువంటిది మనస్సు గనక మనస్సు నేను కాదు. మనసులో వచ్చిన బాధలన్నీ నా బాధలు అన్నారు కానీ మీరు బాధకు పడడం లేదు. నిజంగా మనస్సులో వచ్చే బాధలు మనస్సుకే కానీ మీకు కాదు కదా, అవునా? అందుకనే మీరు ప్రశాంతమా కాదా? ఇప్పుడు సుప్రశాంతం. మనస్సులో వస్తున్నది కానీ అలజడి, మనస్సులో వచ్చే అలజడిని తెలుసుకునేవాడు మనస్సులో వచ్చే అలజడి కంటే వేరా కాదా? మనస్సులో వచ్చే అలజడిని, ఆ గొడవలన్నీ ఉన్నాయి చూసారు మనస్సులో, అది తెలుసుకునేవాడు దానికంటే వేరా కాదా? వేరే. అదే చెప్తున్నారు. అప్పుడు మీరు శాంతమే కదా, మనసులో కదా వచ్చేవన్నీ. అప్పుడు మీకు ప్రశాంతంగా ఉన్నట్లే కదా మీరు. అప్పుడు మీరు సుప్రశాంత అని అర్థం. తర్వాత సకృజ్యోతి, సకృత్ విభాతం, సకృజ్యోతి, అన్నీ తెలుసుకునేవాడిని నేను. ఏమిటి? సంతోషంగా ఉన్న మనసును తెలుసుకుంటున్నాను, దుఃఖపడే మనసును తెలుసుకుంటున్నాను, సంతోషం దుఃఖం కలిసిన మనసుని తెలుసుకుంటున్నాను. అప్పుడు జ్యోతి అంటే ఏమని చెప్పాను? జ్యోతి అంటే కాంతి. జ్యోతి అంటే ఏదైతే దేని సమక్షంలో అయితే అన్నీ తెలుస్తాయో అది జ్యోతి. అర్థమైందా? అన్నీ దేని సమక్షంలో అయితే అన్నీ తెలుస్తాయో, ఏ ప్రకాశంలో అయితే అన్నీ తెలుస్తాయో అది జ్యోతి అన్నాం. ఇప్పుడు నేను అన్నీ తెలుసుకుంటున్నవాణ్ణి కదా. ఏమిటి? మనసులో ఉన్న దుఃఖాన్ని తెలుసుకునేవాణ్ణి, మనసులో ఉన్న సుఖాన్ని తెలుసుకునేవాణ్ణి, మనసులో దుఃఖ సుఖాలు రెండు కలిసి ఉన్నప్పుడు తెలుసుకునేవాణ్ణి, చాలా దుఃఖంలో ఉన్నప్పుడు తెలుసుకునేవాణ్ణి. కనుక నేను జ్యోతినా కాదా? ఇప్పుడు నాకు ఇవన్నీ తెలుస్తున్నాయా లేదా? లైట్కి ఎట్లాగైతే ఉన్నప్పుడు అన్నీ తెలుస్తున్నాయో ఇప్పుడు నా సమక్షంలో ఇవన్నీ తెలుస్తున్నాయా లేదా? ఏమండి, పుష్పం మీకు తెలుస్తుందా లేదా? నా శబ్దం మీకు తెలుస్తున్నదా లేదా? మీరు రాస్తున్నారని మీకు తెలుసా లేదా? మీరు వింటున్నారని మీకు తెలుసా లేదా? అంటే మీకు అన్నీ తెలుస్తున్నప్పుడు మీరు జ్యోతియా కాదా? నీవు జ్యోతి కాదు. ఊరికి తమాషా కదా. జ్యోతి అనేటువంటిది లైట్ ఈజ్ దట్ ఇన్ హూస్ ప్రెసెన్స్ థింగ్స్ ఆర్ నోన్. సిన్స్ ఐ am knowing everything, in my presence things are known, therefore I am consciousness. ఆ జ్యోతినే కాన్షియస్నెస్ అంటారు, తెలుసుకునేవాడు. ఎరుక, ఎరుక ఉన్నదా లేదా మీకు? ఎరుక తెలుసుకోవడం ఉన్నదా లేదా? అప్పుడు మీరు జ్యోతే కదా. ఒకటా రెండా తెలుసుకుంటున్నారు? ఎన్ని తెలుసుకుంటున్నారు? పొద్దున్నుంచి రాత్రి వరకు నిద్రలో కూడా తెలుసుకుంటున్నారు, కలలో తెలుసుకుంటున్నారు, మెలకువలో తెలుసుకుంటున్నారు. ఒక శరీరం ద్వారా తెలుసుకుంటున్నానా? ఎన్ని శరీరాల ద్వారా తెలుసుకుంటున్నాను నేను? 3 అవస్థల్ని, పంచకోశాలను అన్నీ తెలుసుకుంటున్నాను. ఒకచోట అన్ని శరీరాల్లో ఉంటూ నేనే అన్ని శరీరాల ద్వారా తెలుసుకుంటున్నాను. కనుక సకృత్ జ్యోతి అని అర్థం. సకృత్ జ్యోతి. ఎప్పుడు తెలుసుకుంటున్నాను నేను? ఎప్పుడు తెలుసుకుంటున్నాను? ఏమంటే మెలకువలో ఉన్నప్పుడు తెలుసుకుంటున్నానా? మెలకువలో ఉన్నప్పుడు మెలకువతో ఉన్నానని మెలకువ ప్రపంచం తెలుసుకుంటున్నావు. కలలో ఉన్నప్పుడు కలలో ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావు. నిద్రపోయేటప్పుడు కల లేదు, మెలకువ లేదు, నిద్రలో నిద్రపోతున్నాను, ఏమి తెలియడం లేదని తెలుసుకుంటున్నావు. కనుక మీరు సకృత కాదా? ఎప్పుడు తెలుసుకుంటున్నారా లేదా? ఎప్పుడు తెలుసుకుంటున్నారా లేదా? కానీ కలగనేవాడిని మెలకువాడు తెలుసుకోలేడు, మెలకులో ఉన్నవాడిని కలగనేవాడు తెలుసుకోలేడు, కలగనేవాడిని మెలకు ఉన్నవాడిని నిద్రలో వాడు తెలుసుకోలేడు, నిద్రపోయేవాడిని మెలకులో ఉన్నవాడు తెలుసుకోలేడు. ఈ ముగ్గురిని తెలుసుకునేవాడిని నేను. అది సకృత్ జ్యోతి అంటే. ఎవర్ ఎఫల్జెంట్ అని అర్థం. ఎవర్ కాన్షియస్నెస్. ఎవర్ కాన్షియస్. ఏమండి, కోమాలోకి పోతాడు, హాస్పిటల్లో ఉన్నవాడికి వాడి కాన్షియస్నెస్ లేదు కదా అంటారు వాళ్ళు. బ్రెయిన్ పనిచేయడం లేదు, అందువల్ల వాడి కాన్షియస్నెస్ లేదన్నాం. కానీ కాన్షియస్నెస్ ఉంది, ఇంద్రియాలు పనిచేయడం లేదు. తెలుసుకోవాలి అంటే ఎలక్ట్రిసిటీ ఉంది, బల్బు లేకపోతే, బల్బు ఫిలమెంట్ పోయింది అందుకని ఎలక్ట్రిసిటీ లేదంటారా? అన్నారు కదా. ఎలక్ట్రిసిటీ కనపట్టలేదు, కాంతిని ఇవ్వడం అంటే బల్బు లేదు, ఫిలమెంట్ పోయింది కానీ ఎలక్ట్రిసిటీ పోయిందే అంటారు.
అదేవిధంగా ఆ కోమాలో ఉన్న వ్యక్తి ఆత్మ ఉన్నది, ఎలక్ట్రిసిటీ లాంటి ఆత్మ ఉన్నది. కానీ దాన్ని వ్యక్తం చేసేటటువంటి మనస్సు, శరీరం, బ్రెయిన్ పనిచేయడంలా, మీడియం పనిచేయడంలా. అర్థమైందా? అందుకనే సకృజ్యోతి అన్నారు. నీ ఇంద్రియం ఉంటే పనిచేస్తూ ఆత్మకు అని తెలుస్తుంది, లేకపోతే అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అప్పుడప్పుడు చచ్చిపోతుంది ఎప్పుడన్నా అంటే చెప్తేనే ఎంత నవ్వొచ్చింది చూడండి మనకు. కనుక పాపం వాడికి చైతన్యం లేకుండా ఉన్నాడండి. చైతన్యం లేకుండా ఉండాలి, చైతన్యం ఉంది. చైతన్యం వ్యక్తం కావడానికి ఇన్స్ట్రుమెంట్ లేదు, మీడియం లేదు. అప్పుడు నేను సకృజ్యోతే కాదా? చూడండి ఎంత గంభీరమైనటువంటి పదాలు ఇవన్నీ. తర్వాత సమాధి గురించి తర్వాత చెప్తాను. అచలహ ముందు. అచలహ అంటే చలించను నేను ఎప్పుడు, చలనమే లేదు నాకు, చలనరహిత. ఇప్పుడు చలించాలి అంటే ఒక చోట పోవాలి కదా, నేను ఇక్కడి నుంచి అక్కడ లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి కదలాలి, లేదు ఇక్కడ లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. నేను అంతటా ఉన్నప్పుడు ఆత్మ చైతన్యంగా ఎక్కడికి కదులుతాను? అందుకని అచలహ, చలనమే లేదు. నేను ఆ శరీరంలో ఉన్నా, ఈ శరీరంలో ఉన్నాను. తురి ఆత్మగా నేను అన్నప్పుడు ఎవరు? తురి ఆత్మ అహంకారమా? ఎవరా తురి ఆత్మ? అబ్బా, నేను తురి ఆత్మని. అచలహ అభయ. భయం ఉన్నదా ఇప్పుడు నాకు? నిజంగా భయమే లేదు. కానీ దేవుడి గుళ్ళోకి పోయి ఆయన అభయహస్తం చూపిస్తుంటే ఆయన చూసి భయపడతాం మనం. ఏం భక్తి ఇది! అభయం భయపడవాకు అని చెప్పి చూపిస్తున్నాడు అభయహస్తం. అక్కడికి పోయి ఆయన చూసి చెంపలు కొట్టుకుంటారు జనం, భయపడతారు దేవుణ్ణి చూసి. భయపడవద్దురా అంటుంటే ఆయన చూసి భయపడతావేంటి అంటే ఆయనగా తెలుసుకోవాలను. చూసారా, అభయం అనేటువంటిది ఏమిటని తెలుసుకోవాలను. అందువల్లనే దేవుణ్ణి చూసి భయపడతాడు. ఎవడైనా అసలు, ఏ వ్యక్తి అయినా సరే అసలు దేవుణ్ణి చూసి భయపడాలే? అసలు భయపడటానికా దేవుడు ఉన్నాడు. నువ్వు భయపడవద్దు అని చెప్పి ఆయన అభయం చూపిస్తూ ఉంటే భయపడతావేంటి ఆయన చూసి? మళ్ళీ కొబ్బరికాయ కొట్టేలా భయపడతావు, ఖర్చు పెట్టి భయపడతావు. ఆయన ఎంత బాధపడతాడు నిన్ను చూసి? భయపడటం కాదు, బాధపడతాడు. ఆత్మనైన నేను నాకు దేన్ని చూసి భయపడవలసిన పని లేదు. నాలోనే అన్ని పుడుతున్నాయి, అన్నీ పోతున్నాయి. దేన్ని చూసి నేను భయపడాలి? దేన్ని చూసి భయపడాలి? రెండవ వస్తువును చూసి భయపడాలి. రెండవ వస్తువు సత్యమైనదే లేదు కదా, మిథ్య కదా ఉన్నది. ఎందుకు భయపడాలి? అందుకని పాము వస్తుంటే నేను అట్లాగే పోతానా ఏంటి? శరీరాన్ని కరుస్తుంది అది, ఆత్మని కరవదు, శరీరాన్ని కరుస్తుంది. శరీరాన్ని రక్షించుకోవాలి కనుక శరీరాన్ని కాపాడుకో. ఆ ఆత్మ ఒకడు అట్లాగే పిచ్చోడు శిష్యుడు, గురువుగారు అంతా ఆత్మరా బ్రహ్మం అన్నట. అందుకని ఏనుగు వస్తూ ఉంటే, మదపుటి ఏనుగు వస్తూ ఉంటే, నువ్వు బ్రహ్మమే నేను బ్రహ్మమే అన్నట. అనగానే ఆ మదపుటేను ఏం చేస్తుంది? దాని మీద కూర్చున్నవాడు చెప్పాడు, వరే ఈ పక్కకు పో, మదపుటేను వస్తుంది అని. నేను బ్రహ్మమే, అది బ్రహ్మమే అని. నువ్వు బ్రహ్మం నీకు తెలుసు, ఏనుగుకి తెలియదు. ఏనుగుకి నువ్వు బ్రహ్మం అని తెలియదు కదా. అదేం చేసింది? తొండంతో పట్టుకొని వాడిని ఇసిరి అవసరం మానేస్తుంది. కాళ్ళు చేతులు అన్నీ ఎముకలు విరిగి గురువు గారి దగ్గరికి పోయి, గురువు గారు ఏమిటి ఇట్లా చెప్పారు? ఏనుగు బ్రహ్మం అని చెప్పా, నేను బ్రహ్మం అన్నప్పటికీ ఏనుగు ఇట్లా చేసింది. ఒరేయ్, ఏనుగు బ్రహ్మం అంటే నీవు బ్రహ్మం నీకు తెలుసు, ఏనుగుకి తెలియదు. ఏనుగుకి తెలియదు కదా నువ్వు బ్రహ్మం అని, అందుకని అట్లా చేసింది అన్నాడు. కనుక వ్యవహారంలో శరీర రక్షణ కోసం జాగ్రత్త తీసుకోవాలి. ఆత్మదృష్ట్యా భయం లేదు, శరీరానికి కొంత భయం. అందుకని ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అనే టాక్ వినండి వెబ్సైట్లో. భయం అంటే ఏమిటి అని చెప్పాను ఒక గురు పూజ టాక్లో. కనుక ఆ భయం అనేదే లేదు. తర్వాత సమాధి రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. అభయ అంటే అసలు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమే లేదు, భద్రత. భద్రం కరణేభి, భద్రత ఎప్పుడు, ఇన్సెక్యూరిటీ అనేది లేదు.
అన్నీ నాలో ఉన్నప్పుడు నేను ఏది లేదని బాధపడాలి, భయపడాలి కదా. అటువంటి స్థితిని మర్చిపోయి ఏడుస్తూ కూర్చుంటున్నారు జనం. చూడండి ఎంత పాపం. జీవితాన్ని ఆనందమయంగా జీవించవలసింది పోయి దశాబ్దాల తరబడి దిగులుతో చింతతో కుమిలిపోతున్నారు అనవసరంగా అజ్ఞానంతో అన్నారు. చూశారా? తర్వాత సమాధి అంటే 2 అర్థాలు చెప్పారు శంకరాచార్య వారు. మొదటి అర్థం ఏమిటంటే తురీయ ఆత్మ. సమాధి అంటే తురీయ ఆత్మ. సమ్యక్ అస్మిన్ ధీయతే ఇది సమాధి. సర్వ ఆధారం అని అర్థం. సర్వ ఆధారం. సమాధి అంటే సబ్స్ట్రాటం అంటారు, ఆధారం. సమ్యక్ అస్మిన్ అధీయతే. సమ్యక్ అధీయతే అస్మిన్. ఎందులో అయితే అన్నీ ఉన్నాయో అది సమాధి. ఎందులో ఉన్నాయి అన్నీ? తురియాత్మలో ఉన్నాయి కనుక తురియాత్మ సమాధి అని పేరు. తురియాత్మకే సమాధి అని పేరు. ఇది ఒక అర్థం. ఎందులో అయితే అన్నీ ఉన్నాయో, దేని మీదనైతే అన్ని ఆధారపడి ఉన్నాయో అది సమాధి కదా, అది తురియాత్మ. రెండవ అర్థం ఏంటంటే సమాధి అంటే ఏకాగ్రత మనస్సు, ఏకాగ్రతతో కూడిన మనస్సు. సమాహిత మనసా అవగమ్యతే. ఏ యొక్క మనస్సు అయితే ఏకాగ్రత చిత్తంతో ఉన్నప్పుడు తెలుసుకుంటుందో, ఏ తురీయ ఆత్మనైతే ఏకాగ్రత చిత్తంలో తెలుసుకుంటామో అది సమాధి, ఎ స్టేట్ ఆఫ్ మైండ్. ఏ మనస్సు అయితే ఏకాగ్రతతో ఉన్నప్పుడు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతుందో అని అర్థం. సమాధి అంటే చిత్త సమాధానం అని అర్థం. అబ్జార్బ్డ్ మైండ్. మనస్సు ఆత్మని తెలుసుకునే శక్తి ఎప్పుడు వస్తుంది దానికి? ఏకాగ్రత ఉన్నప్పుడు. ఇప్పుడు చూసారా, మీలాంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం వస్తుంది. వర్షం పడుతున్నా కూడా, తుఫాన్ అయినా కూడా వచ్చారా లేదా? అది శ్రద్ధ అంటే. ఇప్పుడు మీరందరికీ సమాధి స్థితి అంటారు. అదే ఆ మనస్సుకి, ఎటువంటి మనస్సుకైతే ఆ ఆత్మ అందుతుందో అటువంటి మనస్సు సమాధానం, చిత్త సమాధానం కనుక సమాధి అన్నారు దాన్ని. తర్వాత కార్యక్రమం వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి